హలో, ఈరోజు మనం ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య తేడా తెలుసుకుందాం. ఇంకా ఆత్మగౌరవాన్ని అంటే ఏమిటి, ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ విషయాల గురించి మనం చర్చిద్దాం. ఆత్మగౌరవం, చాలామంది మనల్ని చిన్నప్పుడు అవమానించారు. అది బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకా చాలామంది అవమానించి ఉండవచ్చు. మనం వాళ్ళ మీద పగ తీర్చుకోవాలా, వాళ్ళకు మనమంటే ఏంటో తెలియజెప్పాలా? ఇక్కడ చాలామంది ఆత్మగౌరవంకి అహంకారానికి మధ్య తేడా తెలియకుండా ఉంటుంది. అంటే వేరే వాళ్ళు ఎవరో మనకి రెస్పెక్ట్ ఇవ్వడాన్ని మనం ఆత్మగౌరవంగా పొరపడుతున్నాము. మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడమే ఆత్మగౌరవం కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది. కానీ వేరే వాళ్ళు ఎవరో మనకి రెస్పెక్ట్ ఇవ్వడాన్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్గా పరిగణించలేం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇప్పుడు సపోజ్ నేను ఒక జాబ్ చేస్తున్నాను, లేదంటే నేను ఒక లాయర్ని అనుకుంటే నాకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? నా క్లయింట్స్ రెస్పెక్ట్ ఇస్తారు. నేను బాగా మాట్లాడుతున్నాను, నా నాలెడ్జ్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేది నా నాలెడ్జ్కి, నాకు కాదు. వాళ్ళు గౌరవించేది నన్ను కాదు. ఇదే కాంటెక్స్ట్లో నేను ఒక కిరాణా షాప్కి వెళ్ళి అక్కడ ఒక కేజీ 40 రూపాయలు ఉన్న కూరగాయలు కొంటే అతనికి 40 రూపాయలకే అడిగితే, నేను 40 రూపాయలకు అడిగాను అనుకోండి, అతను వెళ్ళు నువ్వు కాకపోతే వేరే వాళ్ళు సరు అని చెప్తారు. అతను నాకు రెస్పెక్ట్ ఇవ్వడు. అతను ఎవరికి రెస్పెక్ట్ ఇస్తాడు? ఎవరైతే 40 రూపాయలకు అతనికి తీసుకుంటాడో అతనికి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఇంత పెద్ద జాబ్ చేస్తున్నాను, నాకు 100 మంది 1000 మంది రెస్పెక్ట్ ఇస్తారు అని అంటే అతన్ని రెస్పెక్ట్ ఇయ్యడు. అంటే కాంటెక్స్ట్ను బట్టి ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక కాంటెక్స్ట్లో నేను గొప్పవాడిని అయినంత మాత్రాన అందరూ నన్ను గౌరవించాలని ఏమీ లేదు. మరి నుంచో రెస్పెక్ట్ కోరుకోవడం అంటే మన ఆత్మగౌరవాన్ని మనం కించపరుచుకోవడమే. ఒక ఉదాహరణకి, ఒక అమ్మాయి ఒక ట్రైన్ జర్నీ చేస్తుంది. ఆ అమ్మాయి ట్రైన్ జర్నీలో వేరే అమ్మాయి కూడా అదే ట్రైన్ జర్నీ చేస్తుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయితో గొడవ పడుతుంది. నీకు పిచ్చి అని చెప్పి ఆ అమ్మాయి ఈ అమ్మాయిని తిట్టింది. అప్పుడు ఆ అమ్మాయి, నన్ను పిచ్చి అంటావా, నీకు పిచ్చి, మీ నాన్నకు పిచ్చి అని బూతులు, ఈమె కూడా కౌంటర్గా ఈమె అటాక్ చేస్తుంది. ఈ అటాక్ ఈమెను నేను ఒక ప్రశ్న అడిగాను. అదే ఒక స్టేషన్లో ఒక 5 minutes ట్రైన్ ఆగింది అనుకుందాం. అప్పుడు ఆమె వెళ్ళి కింద జామ పండ్లు అమ్మే ఆమెతో గొడవ పడుతుంది. జామ పండ్లు అమ్మే ఆమె 20 రూపాయలకి 4 జామ పండ్లు ఇస్తాను అని చెప్పింది. ఈమె 5 కావాలి అని చెప్తే ఆమె బూతులు తిట్టింది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆమెకు బుద్ధి చెప్పాలి, ఆమెకు నేనంటే ఏంటో తెలియజేయాలి అని చెప్పి ఆమెతో గొడవ పడుతుందా? లేదు. 5 నిమిషాల్లో ట్రైన్ వెళ్ళిపోతుంది. అందుకే ఆ అమ్మాయి వెళ్ళి ట్రైన్ జర్నీ ఆ అమ్మాయి చేస్తుంది. అలాగే ఈ లైఫ్లో మన జర్నీ మనకి అవసరం. ఎవరో మనల్ని అవమానించారు అని చెప్పి మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పి మన లైఫ్ జర్నీని మనం స్పాయిల్ చేసుకోకూడదు. ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఒకవేళ ఇలా మనల్ని ఎవరైనా అవమానిస్తున్నారు అని అనుకోండి, వాళ్ళు అవమానించకపోయినా కొన్నిసార్లు మనమే అవమానపడుతూ ఉంటాము. వాళ్ళు క్యాజువల్గా మాట్లాడిన మాటలు కూడా ఒక్కోసారి మనం అవమానంగా తీసుకునే సందర్భాలు ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు ఇంటెన్షన్తో అవమానించారు అని అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళతో ఫైట్ చేయాలా? ఫైట్ చేయడం వల్ల మరింత మనకు నష్టం వస్తుంది. సపోజ్ నేను ఒక జాబ్ చేస్తున్నాను. ఆ జాబ్లో నా బాస్ నన్ను తిట్టాడు అనుకుందాం. నేను అతనితో ఫైట్ చేయాలా? అందరికీ మంచి చెడులు చెప్పడం నా పనినా? కాదు కదా.
ఈ ప్రపంచంలో అందరికీ మంచి చెడులు చెప్పి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి ఎంతమందికని చెప్పగలం మనం? చెప్పడం జరగదు. మన లైఫ్ మనకు ఏది అవసరం, మన ఇంటెన్షన్ ఏంటి? మన ఇంటెన్షన్ మన జీవితం మనం జీవించడమే, అంతేకాని ఎవరికో మంచి చెడులు చెప్పడం మన పని కాదు. వాళ్ళు ఇంటెన్షన్గా మనల్ని అవమానిస్తున్నారు అని అనుకుంటే అప్పుడు వెంటనే రియాక్ట్ కావడం వల్ల మనకు కూడా నష్టం. ఒక వ్యక్తి మనతో అనవసరంగా గొడవ పడుతున్నాడు, అతనికి బుద్ధి చెప్పాలి అనే కాంటెక్స్ట్లో మనం ఉంటే వెంటనే అతనితో గొడవ పడడము, ఇంకా గొడవ పెరుగుతుంది తప్ప తగ్గదు. మనం ఒక రోజు గ్యాప్ తీసుకొని 2 days గ్యాప్ తీసుకొని కొంత ఫౌస్ తీసుకోవాలి, అంతే, జస్ట్ ఫౌస్. కొంత ఫౌస్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం మూవ్ ఆన్ కావాలి, మన వర్క్లో మనం మూవ్ ఆన్ కావాలి. అప్పుడు వాళ్ళతో కంటిన్యూ కావాలా వద్దా అనేది మన చాయిస్. అంతేకాని ఎవరో మనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పి అందరి మీద మనం దాడి చేయడం దీనివల్ల మనకు నష్టం. మన జర్నీ మనకి ఇంపార్టెంట్, మన లైఫ్ జర్నీ మనకు అవసరం, అంతేకాని వీటి వల్ల మనకు మరింత నష్టం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ నా బ్లాగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో కావండి. నా బ్లాగ్ నేమ్ cmvblog.com.